హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. ఇది టిడల్ అండ్ వేవ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. టిడల్ అండ్ వేవ్ ఎనర్జీ అంటే ఒక ఓషన్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మెయిన్ న్యాచురల్ మూవ్మెంట్ ఆఫ్ సీ వాటర్తోనే ఓషన్ ఎనర్జీ నుంచి ఇస్తే న్యాచురల్ మూవ్మెంట్ ఆఫ్ సీ వాటర్ తయారవుతుంది. ఈ టిడల్ ఎనర్జీని రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఓషన్ టైడ్స్ నుంచి జనరేటెడ్ అయ్యి మూన్ నుంచి సన్ని గ్రావిటేషనల్ పుల్తోనే ఇదంతా తయారవుతుంది అనమాట. వేవ్ ఎనర్జీ అనేది ఒక మూవ్మెంట్ ఆఫ్ సర్ఫేస్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అది సీ ద్వారా విండ్ బ్లోయింగ్ నుంచి క్రియేట్ అయిపోతుంది. ఈ రెండింటిని రెన్యూవబుల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీగా పిలుస్తారు. టిడల్ ఎనర్జీ అనేది చాలా ప్రెడిక్టబుల్ అనమాట. ఎందుకంటే ఎవ్రీడే రెగ్యులర్ సైకిల్ని ఈ టైడ్స్ ఫాలో అవుతాయి. వేవ్ ఎనర్జీ త్రూ వేరియబుల్ ద్వారా లార్జ్ అమౌంట్స్ కోస్టల్ రీజియన్స్లో ఇవి చాలా ఉంటాయి. టైడల్ పవర్ ప్లాంట్స్ టైడల్ బ్యారేజెస్ని యూజ్ చేసుకొని డ్యామ్స్లో ఎస్యూఆర్ఎస్ని బిల్డ్ చేస్తాయి. ఎప్పుడైతే టైడల్ ఫ్లోస్ లోపలికి వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు టర్బైన్స్ అనే బ్యారేజ్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. దీనికి ఇంకొక మెథడ్ టైడల్ స్ట్రీమ్ జనరేటర్స్. ఇవి అండర్ వాటర్ విండ్ టర్బైన్స్ ద్వారా వర్క్ అవుతాయి. వేవ్ ఎనర్జీ పాయింట్ అబ్జర్వర్స్తో కలుపుకొని మొత్తం వాటర్ కాలమ్స్ ఆస్కిలేటింగ్ చేస్తూ వేవ్స్ని ఆస్కిలేట్ చేసుకుంటాయి. ఈ డివైజెస్ అన్ని అప్ అండ్ డౌన్ మోషన్ ఆఫ్ వేవ్స్ని క్యాప్చర్ చేస్తూ అవన్నిటిని పవర్లోకి కన్వర్ట్ అవుతాయి. టిడల్ అండ్ వేవ్ ఎనర్జీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేస్తాయి. వీళ్ళు మెయిన్గా క్లీన్ అండ్ కంటిన్యూస్ సోర్స్ ఆఫ్ పవర్ ప్రొవైడ్ చేస్తాను. కోస్టల్ రీజియన్స్ కోసం ప్రొవైడ్ చేస్తారనమాట. మెయింటెనెన్స్ చాలా హై ఉంటుంది, ఎందుకంటే హార్ష్ మైరైన్ కండిషన్స్ కాబట్టి. ఈ టిడల్ బ్యారేజెస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దానికి ఒక మెరైన్ లైఫ్ అండ్ ఫిష్ మూవ్మెంట్ దీనికి ఎఫెక్ట్ అవుతుంది. వేవ్ ఎనర్జీ సిస్టమ్స్కి స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెన్స్ వేవ్స్ అవసరం ఎఫిషియన్సీ కోసం. పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ యూకే, ఫ్రాన్స్, కెనడా ఇవన్నిటికి అడ్వాన్స్డ్ టైడల్ ప్లాన్స్ ఉన్నాయి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే టర్బైన్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసి కాస్ట్ని తగ్గిస్తుంది. ఈ టెక్నిక్స్ అని చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పటికీ సోలార్ లేదా విండ్తో డెవలప్ అవుతూనే ఉన్నాయి కంపేర్ చేస్తే మాత్రం. ఓవరాల్గా టైడల్ అండ్ వేవ్ ఎనర్జీ అనేది ఫ్యూచర్లో సస్టైనబుల్ అండ్ రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీని ఆఫర్ చేయడానికి చాలా సపోర్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.